సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాము. హామీలు ఇచ్చినవే కాకుండా హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దాదాపుగా తీవ్రమైనటువంటి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ఈ 19 నెలల పాలనలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మళ్ళీ దివ్యాంగుల పట్ల అదే రకంగా ఎలక్షన్ల ముందు మా యువనేత పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే దివ్యాంగుల యొక్క కష్టాలు చూశారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 6,000 పెంచడం ఒక చరిత్ర అయితే, మరి ఈరోజు ఒక మానవతా దృక్పథంతో కొన్ని లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు దివ్యాంగ శక్తి పేరు మీద ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషం ఉంది. దివ్యాంగులు కాకుండా ఎంత దూర ఆలోచన అంటే వారు ఒక్కరుగా ప్రయాణం చేయలేరు కాబట్టి వారికి సహాయకులుగా ఉండే వ్యక్తి కూడా 50% ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రయాణానికి టికెట్ కూడా ఇవ్వడం చాలా శుభసూచకం, సంతోషదాయకం అని చెప్పి ఉగాది పండగ, రంజాన్ పండగ వస్తున్నాయంటే కానుకలే కానుకలు. ఈరోజు ఈ రకమైనటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి సూపర్ 6 సూపర్ హిట్ అయిన తర్వాత చెప్పని హామీని కూడా ఈరోజు నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా నిన్న చూశారు, రంజాన్ అనగానే ఇమాంలకు, మౌజంలకు 44 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి ఎప్పుడూ లేని విధంగా ఇమాములు, మౌజములకు డబ్బులు ఇవ్వడం. అదే రకంగా ప్రతి వర్గానికి కూడా ఈరోజు పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం. అదే రకంగా ఈరోజు హిందువులకు, హిందూ మనోభావాలకు తగ్గట్టుగా ఏదైతే ధూపదీప నైవేద్యాల కింద గుళ్ళకన్నిటికీ కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయటం ఒకటి కాదు. ఈ రకంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకోబోతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ అద్భుతంగా పాలన చేసుకుంటూ పోతా ఉంది. ఈరోజు మరొక్కసారి దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా, అందరూ చూస్తున్నారు, ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఈరోజు వారికి ఒక ఆత్మవిశ్వాసం. నేను ఎప్పుడు ఈ పదం చెప్తాను, ఆత్మ గౌరవం. తెలుగువాడి ఆత్మ గౌరవం అంటే గుర్తుకొచ్చే మహానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారైతే, అదేవిధంగా తెలుగువాడి ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిపేటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాల్లో ప్రపంచ పటంలో పెట్టే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దివ్యాంగులకు
పెన్షన్లు పెంచడం అంటే వారి ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఈ రోజు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వారికి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ బలాన్ని, ఆత్మ గౌరవాన్ని కూడా పెంచి ఈ రోజు వారికి ఇచ్చినటువంటి పథకానికి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి కూటమి నాయకులము, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యులకు, వికలాంగులతో సహా, దివ్యాంగులతో సహా అందరం కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.